హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసి ఉంటారు. అండ్ అగైన్ నేను చెప్తున్నాను అనమాట, ఇది ఏమనాలి, ఫోటోషూట్ అనాలా, ఫోటోషూట్ అది ఏమో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో వాళ్ళు మాకు ఫొటోస్ క్లిక్ చేస్తాము అని అనడం, మేము అనుకోకుండా ఓకే చెప్పడం, అనుకోకుండా క్లైమేట్ అంతా సహకరించడం. సో యా, అలా ఒక చిన్న అన్ప్లాన్డ్ ఫోటోషూట్ ఎలా జరిగింది, నా మెటర్నిటీ ఫోటోషూట్ అని అనుకుందాం ఇది. సో అది ఎలా చేసుకున్నాను ఏంటనేది షార్ట్ అండ్ స్వీట్గా నేను అక్కడక్కడ షూట్ చేసుకున్నాను అనమాట, జస్ట్ ఫర్ మై మెమరీ అండ్ టు షేర్ విత్ యూ ఆల్. నేను అసలు మాట్లాడలేకపోతున్నాను, ఆవేశం వచ్చేస్తుంది నాకు, బికాజ్ నేను ఆల్మోస్ట్ నా 8th monthలో ఉన్నాను అనమాట. అండ్ పొద్దున్నంతా ఫొటోస్ తీసుకుని అలసిపోయాను యాక్చువల్లీ. సో యా, అందుకని అలుపు వచ్చేస్తుంది, నేను మాట్లాడలేకపోతున్నాను. కంటిన్యూ టు వాచ్ ద వీడియో. నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది, నా ఫోటోషూట్ ఎట్లా జరిగింది అని చెప్పేసి. సో మేక్ ష్యూర్ టు వాచ్ టోటల్ వీడియో అండ్ డూ లీవ్ యువర్ లవబుల్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, ఓకేనా? వాళ్ళు నాకు ముందు రోజు మెసేజ్ చేశారు రేపు వస్తున్నామని చెప్పేసి. సో ఇంకెలానో ముందు రోజు మెసేజ్ చేశారని చెప్పి ఇంకా నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను, ప్రాప్స్ అన్నీ. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అంతా చూస్తున్నాను అనమాట, మెటర్నిటీ షూట్ ఎలా చేసుకుంటారు, అసలు స్టైల్స్ అండ్ పోజెస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. అందులో నాకు మెయిన్గా కనిపించింది లెటర్ బోర్డ్ ప్రాప్ అనమాట, ఎక్కువ వాడుతున్నారు. సో నేను ఒక లెటర్ బోర్డ్ తయారు చేశాను, అవర్ మినీ కాపీ ఆన్ బోర్డ్ కమింగ్ సూన్ 2024 అని చెప్పేసి. నాకు ఈ క్యాప్షన్ బాగా అనిపించింది. సో ఐ థాట్ ఐ విల్ ప్రిపేర్ దిస్. అప్పటికి ఇంకా జెండర్ తెలీదు, సో బాయ్ గర్ల్ రిలేటెడ్ రెండుతో కలిపి ఫోటోలు తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. స్లేట్ బోర్డ్ వచ్చేసి నవ్య అనే ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఈ ప్రాప్స్ అన్నీ వచ్చేసి సౌజన్య అనే ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇందులో ఐ వోట్ ఫర్ ఎ బాయ్, ఐ వోట్ గర్ల్, అలా అన్నీ ఉన్నాయి. అండ్ ఈ టాయ్స్ కానీ, సాక్స్ అండ్ డ్రెస్ వచ్చేసి నా సీమంతం గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో సీమంతానికి వచ్చిన స్టఫ్లోంచి పిక్ చేసుకున్నాను అనమాట. ఎలానో మాకు కలర్ తెలియదు కాబట్టి మ్యూచువల్ కలర్ వైట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి హెయిర్ యాక్సెసరీ, అది పింక్ది ఉంటే దానికి నేను స్కై బ్లూ ఫ్లవర్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఒక డ్రెస్, సాక్స్ అండ్ అ టాయ్, కొన్ని ప్రాప్స్ రిలేటెడ్ టు బాయ్ అండ్ గర్ల్ అండ్ నేమ్ స్లేట్ అండ్ మా స్కాన్ ఉంటుంది కదా, అదే మాకు వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ చేసి స్కాన్ ఫొటోస్ ఇస్తారు కదా, ఆ స్కాన్ కాపీస్. సో ఆ ప్రాప్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను ఫోటోషూట్కి ఒక మల్టీ కలర్డ్ డ్రెస్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఎస్ఎస్ కలెక్షన్స్ 1413 అనే పేజ్ నుంచి తీసుకున్నాను ఈ డ్రెస్. సో ఆ డ్రెస్ నేను ఫోటోషూట్కి వేసుకున్నాను అనమాట, బికాజ్ జెండర్ తెలియదు కాబట్టి నాకు అన్ని కలర్స్ ఉంటే డ్రెస్ అయితే బాగుంటుంది అని అనిపించింది. అండ్ నా హెయిర్ కొంచెం కర్లీగా అట్లా ఉంటుంది, అండ్ బయట గాలికి ఇంకా పిచ్చిగా అయిపోతుందేమో అని చెప్పి నేను స్ట్రైటన్ చేసుకున్నాను. ఆ స్ట్రైట్నర్ వచ్చేసి మీరు నా బ్లాక్ ఫ్రైడే సేల్ వీడియోలో చూసి ఉంటారు. సో యా, ఒక సైడ్ చేసేసుకున్న తర్వాత చూసుకుంటున్నాను అనమాట డిఫరెంట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఎస్, ఆఫ్ కోర్స్ ఐ ఫెల్ ద డిఫరెన్స్. సో ఆ సైడ్ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా చేసేసుకున్న తర్వాత టోటల్గా నేను నా లుక్ ఎలా ఉండిందంటే, ఒక చిన్న చైన్ వేసుకున్నాను స్వరోష్కిది, అండ్ లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, లూజ్ హెయిర్, ఒక చేతికి వాచ్, ఒక చేతికి బ్రాస్లెట్. దట్స్ హౌ ఐ గాట్ ప్రిపేర్డ్ ఫర్ మై ఫోటోషూట్. ఇంకా వెయిట్ చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ వస్తారు అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా అట్లనే వచ్చేసారనమాట. అప్పటికే చాలా కూల్గా ఉంది, అంటే సన్ ఉన్నారు, కాకపోతే ఇంకా క్లైమేట్ వచ్చేసి -3 ఉందన్నమాట. బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మేము తీసుకోవాలి ఫొటోస్ అనుకున్నప్పుడు క్లౌడీగా లేకుండా కొంచెం సన్ తోటి బ్రైట్గా ఉండింది క్లైమేట్. అండ్ వీళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట. నా పిక్స్ తీసింది తన పేరు వచ్చేసి ఓషిక్. సో వీళ్ళిద్దరూ వచ్చి నాకు పిక్స్ తీయటం ఒక అన్ప్లాన్డ్ థింగ్ అనమాట. అండ్ చాలా 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 బాగా తీశారు. కీప్ వాచింగ్ ద వీడియో. నేను లాస్ట్లో వీళ్ళు ఎలా తీశారు అనేది నేను యాడ్ చేస్తాను మీకు ఒక క్లిప్. ఈ పర్టికులర్ క్లిప్ ఎందుకు తీసాను అని అంటే, సన్ వల్ల డక్స్ అన్నీ బయటకు వచ్చాయి సన్సెట్ తీసుకోవటానికి. సో ఆ డక్స్ కూడా మాకు ఫొటోస్కి హెల్ప్ అయ్యాయి. అండ్ సన్ చూసారు ఎంత బ్రైట్ ఉన్నారో, కాకపోతే చలి అలానే ఉండింది. సో ఇంకంతా ప్రిపేర్ చేసుకొని అక్కడ కొన్ని క్లిక్స్ తీసుకున్నాను అనమాట. అక్కడ కొన్ని క్లిక్స్ తీసుకున్న తర్వాత ఇంకొక ప్లేస్కి వచ్చాము. అక్కడ ఫాల్ లీవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ లైక్ అనౌన్స్ చేయడానికి ఒక ఫోటో లాగా అని చెప్పి నేను అవంతా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. డైపర్ లోడింగ్
ఒక డ్రెస్ స్కాన్ అండ్ సాక్స్, నేను ప్రిపేర్ చేసిన బోర్డ్ అవంతా అరేంజ్ చేసుకొని అక్కడ ఒక ఫోటో తీసుకుందామని చెప్పి, అంటే ఫాల్ లీవ్స్ తోటి బాగుంది, ఎల్లోయిష్ కలర్లో క్యూట్గా ఉంది అని చెప్పేసి అట్లా సెట్ చేశాను అనమాట. నేను సెట్ చేసింది అయితే ఇది, అంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేయాలన్నా, ఎవరికైనా చెప్పాలి అన్న ఒక మంచి ఫోటో బాగుంటుంది ఇట్లా అని చెప్పి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి ఐడియా వస్తే ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. అలా ఇంకెక్కడ మాకు అనుగుణంగా ఉంటే అక్కడ మేము క్లిక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నామన్నమాట. సో అప్పటికే చలి బాగా గట్టిగా ఉంది, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి, అయినా ఫోటోలు తీసుకోవాలి అనే థాట్ మైండ్లో రన్ అవుతుంది కాబట్టి ఇంకేం ఆలోచన రాలేదు. యాక్చువల్లీ సన్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాడు అండ్ ఫొటోస్ కూడా చాలా బ్రైట్గా వచ్చాయి. నేను క్లిక్స్ యాడ్ చేసినప్పుడు చూసి చెప్పండి మీకు ఎలా అనిపించాయో. అంత బ్రైట్గా సన్ ఉన్నప్పుడు కూడా అంత పెద్ద పెద్ద జర్కిన్స్ చేసుకొని ఎందుకు తిరుగుతున్నాము అంటే -3 ఉండిందనమాట క్లైమేట్. పొగలు వచ్చేస్తున్నాయి నోట్లోంచి. మనమే కొంచెం డార్క్ స్కిన్ అయినా నేనే పింకిష్గా అయిపోయాను. ఇంకా వాళ్ళు వైట్ ఉండి వాళ్ళు ఎలా అయిపోతారు, టెడ్డీ బేర్లా అయిపోయారనమాట. బట్ స్టిల్ దే మేనేజ్డ్ సో వెల్. అసలు అంత బాగా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి అనుకోలేదు. ఇంకా చాలే అని మేము అన్నా కూడా ఇంకా ఏమన్నా స్టిల్స్ ఉంటే చెప్పండి, లెట్స్ క్లిక్ సమ్ మోర్ అని చెప్పి ఇంకా అంటూనే ఉన్నారు. అంటే మేము సాటిస్ఫై అయిపోయినా వాళ్ళు ఇంకా నీకు ఎక్కడైనా ఇంకా కావాలంటే చెప్పు అని చెప్పేసి అన్నారు. కాకపోతే మేము ఇంటి దగ్గర ఉన్న కొన్ని ఫ్యూ ప్లేసెస్ లైక్ సెలెక్టెడ్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఫాల్ లీవ్స్ దగ్గర, రివర్ దగ్గర, వేలో అట్లా క్లిక్ చేసేసుకొని వచ్చేసామన్నమాట చలికి తట్టుకోలేక. దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇంట్లో కూడా కొన్ని క్లిక్ చేస్తాను అంటే నేనేమో డ్రెస్ మార్చేసుకున్నాను అనమాట. సెకండ్ డ్రెస్ ఇది వేసుకున్నాను. సర్లే ఇంట్లో కూడా కొన్ని క్లిక్స్ చేసుకుందాము అని చెప్పి, అప్పటికే భార్గవ్ గారు ఆన్ ఫైర్ ఉన్నారు, నా వల్ల కాదు అని చెప్తే సింగిల్గా అయినా కొన్ని ఫొటోస్ తీసుకుందామని అనుకున్నాను. కానీ ఇంట్లో అంత మంచిగా రాలేదు. అప్పటికి ఏదో ట్రై చేసాం, లైక్ డిఫరెంట్ థీమ్ ఏమన్నా సెట్ చేసి కొంచెం ఒక సింగిల్ క్లిక్స్ అయినా తీద్దాము అన్నట్టు వాళ్ళు ట్రై చేశారు. కానీ ఇంట్లో తీసిన ఫొటోస్ అంత సాటిస్ఫైడ్ అనిపించలేదు అనమాట నాకు. సో తీసుకోలే. సో ఫైనల్లీ యాడింగ్ ఫ్యూ బ్యూటిఫుల్ క్లిక్స్ నాకు చాలా నచ్చాయి. సో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్యూ క్లిక్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై మినీ అండ్ క్యూట్ అండ్ స్వీట్ అన్ఎక్స్పెక్టెడ్ kind of maternity photo shoot. If you guys really love these photos or really love the content which I provided in this video, please do like the video, share the video and get subscribed to my YouTube channel and keep watching my videos more and more. ఇంకా వస్తూనే ఉంటాయి బికాజ్ నా మెటర్నిటీ టైంలో నేను చాలా వీడియోస్ షూట్ చేసుకున్నాను.